పేరు సేరా, నేను హౌస్ వైఫ్ని. క్రిస్మస్ స్పెషల్ రెసిపీ వైన్ ఎలా ఇంట్లో ప్రిపేర్ చేయాలో నేను ఇవాళ చేసి చూపిస్తాను. వైన్కి కావాల్సిన పదార్థాలు 1 kg ఆఫ్ గ్రేప్స్ అండి. అది నేను శుభ్రంగా కడిగి పెట్టి డ్రై చేసి ఆల్రెడీ రెడీగా ఉంచుకున్నాను. దీనికి 1 kg ఆఫ్ గ్రేప్స్కి 1.5 kg ఆఫ్ షుగర్ పడుతుంది అండ్ 5 grams ఆఫ్ ఈస్ట్ అండ్ 100 grams ఆఫ్ వీట్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసండి, మనం ఒక బౌల్ తీసుకోవాలి. దాంట్లో మనం గ్రేప్స్ తీసుకొని క్రష్ చేసుకోవాలన్నమాట. సో నేను క్రష్కి ఇక్కడ స్మాషర్ యూస్ చేస్తున్నాను. మీరు స్మాషర్ లేదైనా వుడెన్ స్టిక్ అయినా, వుడెన్ది ఏదైనా స్పూన్ అయినా మీరు కంఫర్టబుల్గా చూసుకోవచ్చు. సో మనం ఇలా క్రష్ చేస్తూ ఇలా చాలా బాగా క్రష్ చేయాలి. దీన్ని మొత్తం జ్యూస్ అనేది బయటికి రావాలి. సో ఇలా కొద్దిగా క్రష్ చేస్తూ దాని తర్వాత ఇలా హ్యాండ్తోని కూడా మనం స్క్వీజ్ చేయాలి. దాన్ని మొత్తం ఎగ్జాక్ట్గా దాని పల్ప్ అనేది రిలీజ్ కావాలి దాంట్ నుంచి జ్యూస్. సో మెయిన్ మనకు వైన్ వచ్చేది ఈ జ్యూస్తోని. సో ఇది ఎంత బాగా క్రష్ అయితే అంత మనకి వైన్ అనేది తొందరగా ఫర్మెంట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇదంతా గ్రేప్స్ అంతా స్క్వీజ్ చేసుకున్నాక మనం మెయిన్ ప్రాసెస్ అండి. ఇప్పుడు ఏం చేయాలో నేను నెక్స్ట్ ప్రాసెస్ ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మనం ఒక కంటైనర్ తీసుకుంటున్నామండి. అది ఏదైనా కావచ్చు, ప్లాస్టిక్ది ఉండొచ్చు, వుడెన్ది ఉండొచ్చు, లేకపోతే జాడి, మనం పచ్చళ్ళకి జాడి పెడతాం కదండి, అదైనా తీసుకోవచ్చు. కానీ అది కడిగి నీట్గా క్లీన్గా ఉండి డ్రై ఉండేదే తీసుకోవాలి మనం. ఎందుకంటే కొంచెమైనా తడి కానీ మాయిస్ట్ ఉంటే వైన్ అనేది ఫర్మెంట్ కాదు, ఈజీగా పాడైపోతుంది. సో అది మీరు చూసుకోవాలి ఫస్ట్. సో ఇలా స్క్వీజ్ చేసింది మొత్తము అనేది కొద్దిగా మనం ఈ కంటైనర్లో మొత్తం వేయాలన్నమాట. సో ఇప్పుడు మనం ఈ కంటైనర్లో మొత్తం స్క్వీజ్ చేసుకున్న గ్రేప్స్ అన్నీ వేసేసాం కదా అని. సో దీంట్లో ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ కలపాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈస్ట్ అండి. అసలు ఈ ఇంగ్రీడియంట్ లేకుండా అసలు మీకు గ్రేప్ అనేది, వైన్ అనేది ఫర్మెంట్ కాదు. ప్లస్ మనకి మంచిగా టేస్ట్ అనేది వచ్చేది మెయిన్ ఇంగ్రీడియంట్ దీనివల్లనే. సో ఇది మనం ఇప్పుడు 5 grams ఆఫ్ ఈస్ట్ తీసుకోవాలండి 1 kg ఆఫ్ గ్రేప్స్కి. సో ఇప్పుడు మనము ఈ ఈస్ట్లో వామ్ వాటర్ కలుపుకొని దీంట్లో యాడ్ చేసుకుందామండి. ఇలా మంచిగా కలుపుకోవాలండి, ఎందుకంటే ఇది లంప్స్ అనేది ఉండకూడదు. సో ఇలా నీట్గా మనము క్రష్ చేసుకుంటూ కలపాలి ఈస్ట్. లేకపోతే డిజాల్వ్ కాదు, ఇది వామ్ వాటర్ లేకపోతే ఇది అసలు సరిగా డిజాల్వ్ కాదండి. సో గోరువెచ్చని వాటర్లోనే మనం ఈస్ట్ అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈస్ట్ మిక్స్ చేస్తున్నానండి దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి వీట్. మనం 50 grams ఆఫ్ వీట్ తీసుకోవాలి 1 kg ఆఫ్ గ్రేప్స్కి. అండ్ 1 kg ఆఫ్ గ్రేప్స్కి మనం 1.5 kg ఆఫ్ షుగర్ తీసుకోవాలి. సో ఇప్పుడు మనం ఈ కంటైనర్లో అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపిన తర్వాత మనం 1 kg ఆఫ్ గ్రేప్స్కి 1 liter ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. సో యాడ్ చేసుకునేకి నేను ఇక్కడ వుడెన్ స్పూనే వాడుతున్నాను. ఇదే వాడాలి మీరు 21 days కలిపేటప్పుడు. ఏదైతే స్పూన్ మీరు ఇప్పుడు స్టీల్కి యూస్ చేస్తారో అదే మీరు 21 days కంటిన్యూ ఇదే యూస్ చేయాలండి. సో ఇప్పుడు నేను ఇక్కడ వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుతున్నానండి. ఇప్పుడు ఇది వాటర్ యాడ్ చేసుకున్నాక దీన్ని లిడ్తోని కవర్ చేయాలండి. ఇది టైట్ ఉన్న లిడ్డే తీసుకోవాలి, మీరు ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకోవాలి. అండ్ మీరు ఇప్పుడు పెట్టుకుంటే దీనికి టేప్ కూడా, సెలో టేప్ అనేది కూడా పెట్టొచ్చు. సో పెట్టిన తర్వాత ఒక మంచి క్లాత్ తీసుకోవాలండి, కాటన్ క్లాత్. ఏంటంటే దీనికి సన్లైట్ ఏం పడకూడదు. సో డార్క్ ప్లేస్లో ఇది మొత్తం ఇది మనం ఈ క్లాత్తోని గట్టిగా కట్టేసి 21 days ఒక కార్నర్లో పెట్టాలి, మనుషులు వచ్చే రాని చోటులో పెట్టాలండి. సో ఇప్పుడు మనము ఏదైతే మనం గ్రేప్స్ అవన్నీ ఇంగ్రీడియంట్స్ కలిపి కంటైనర్లో స్టోర్ చేస్తాం కదండి, అది వచ్చేసి 21 daysకి స్టోర్ చేయాలండి డార్క్ ప్లేస్లో. సో డైలీ అది వచ్చేసి మనం 1 time అయినా స్టీర్ చేయాలి కంటిన్యూస్ ఫర్ 21 days. దాని తర్వాత
పల్ప్ అనేది కిందికి వెళ్ళిపోయి లిక్విడ్ అనేది పైకి వచ్చేస్తుంది. సో దాని అర్థం ఏంటంటే వైన్ ఈజ్ ఆల్రెడీ గాట్ రెడీ. సో అప్పుడు మనం ఏం చేయాలి, 21 days తర్వాత దాన్ని ఫిల్టర్ చేయాలి. అది డబుల్ ఫిల్టరా సింగిల్ ఫిల్టరా దాని తర్వాత తెలుస్తుంది. సో ఫిల్టరేషన్ ప్రాసెస్ అయిపోయాక మనం ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేయాలి. అది సో అంతా పల్ప్ అంతా రిమూవ్ చేసేసి స్టోర్ చేయాలి. సో ఎన్ని డేస్ మనం స్టోర్ చేస్తామో అంత దాని టేస్ట్ అండ్ స్ట్రాంగ్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అది మీ మీద డిపెండ్ ఉంటుందండి. సో ఇది 21 days తర్వాత ఆఫ్టర్ ఫిల్టరేషన్ అయినాక నేను ఒక గ్లాస్ కంటైనర్లో ఫిల్ చేశానండి. సో ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం. సో మా బాబు ఇప్పుడు రెడీ ఉన్నారండి వైన్ సర్వ్ చేయడానికి. సో ఇప్పుడు సర్వ్ చేస్తాడు, చూద్దాం. సో ఇప్పుడు నేను చెప్పిన రెసిపీని అందరూ ఫాలో కండి. మీరు కూడా మీ ఇంట్లో క్రిస్మస్కి వైన్ ప్రిపేర్ చేసుకోండి. సో హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ అండి. చేర్స్ టు యూ ఆల్. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.